మమ్మవికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక ఆరాధనలో పాలు పంచుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినం చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నా నీ అపారమైన ప్రేమను మా పట్ల కనుపరిచి మాకిచ్చిన ఈ చక్కని ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సజీవులే కదా ప్రభు నిన్ను స్తుతిస్తారు. సజీవ లెక్కలో ఉంచిన మేము మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయమని ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా 10 నిమిషాలు నీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడి వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకందరికీ దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చరిత్రలో మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి యోసేపును గూర్చి మనందరూ కూడా చాలా ప్రసంగాల్లో విన్నాం. పాత నిబంధనలో యోసేపునికి, అలాగే నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి కొన్ని సరిపోలికలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరలోకపు తండ్రి చేత ప్రేమించబడినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు సొంత అన్నల చేత తృణీకరించబడ్డారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సొంత అన్నల చేత తృణీకరించబడ్డారు. చేయని నేరానికి శిక్ష అనుభవించారు యోసేపు. అలాగే యేసు ప్రభు వారు కూడా చేయని నేరానికి శిక్ష అనుభవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యోసేపుకి ప్రేమ, క్షమాపణ పుష్కలంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రేమ, క్షమాపణ ఆయన గుణగణాలు కలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా యోసేపు ధరించినటువంటి 5 రకాలైన వస్త్రాలు, అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విలువైన సత్యాలేంటో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో అనేక వస్త్రాల గురించి ప్రస్తావించడం జరిగింది. మనకు తెలిసినట్లుగా రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, మహిమ వస్త్రము, నీతి వస్త్రము, సన్నని నారబట్టలు, ఇవన్నీ కూడా వస్త్రాల గురించి అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రస్తావించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనిషి దైనందిక జీవితంలో వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనవని, అందుకనే ప్రతి ఒక్కరము కూడా రక్షణ అనే వస్త్రాలని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవాతి దేవుడు అనేక సందర్భాల్లో మనల్ని హెచ్చరించినటువంటి పరిస్థితులు చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటి ఆదాము అవ్వలు దేవునికి విరుద్ధముగా బ్రతికినప్పుడు, దేవుడు వద్దన్న పండును తిన్నప్పుడు, వారి యొక్క దిగంబరత్వాన్ని వాళ్ళు గుర్తించినప్పుడు వెంటనే దేవుడు చేసిన పని వారు కలిగి ఉన్నటువంటి అవమానాన్ని కప్పివేయడానికి దేవాతి దేవుడు వారికి చర్మపు చొక్కాని కుట్టించి వాళ్ళకిచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కడవరి దినాల్లో నీవు నేను కలిగి ఉన్న అవమానాన్ని క్రొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి నీవు నేను కలిగి ఉన్న అవమానాన్ని, నీవు నేను కలిగి ఉన్నటువంటి భయంకరమైనటువంటి శాపగ్రస్తున్న జీవితాన్ని కప్పడానికి లేదా తీసివేయడానికి దేవాతి దేవుడే నీ కొరకు నా కొరకు బలిదానముగా ఆ కలువరిశిల్లో ప్రాణం పెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు కలువరిశిల్లో ప్రాణం పెట్టి మనందరికీ ఇచ్చినటువంటి ఈ విలువైన రక్షణ అనే వస్త్రం యొక్క విలువ తెలియక చాలామంది ఈ విలువైన రక్షణ అనే వస్త్రాలని కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి అందుకునే దేవాతి దేవుడు ఈ లోకములో
సస్సలుడుగున్న దినాల్లో ఒక ఉపమానం చెప్తూ, ఒక మనుష్యుడు యెరూషలేము అనే ప్రాంతంలో ఉన్నాడు. యెరూషలేము అనే ప్రాంతం నుంచి యెరికో అనేటువంటి ప్రాంతానికి దిగి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము ప్రాంతము ఉన్నతమైన స్థలంలో, ఎత్తైన స్థలంలో ఉంది. యెరికో అనే ప్రాంతము 2000 అడుగుల లోతట్టు ప్రాంతంలో ఉంది. ఆ యెరూషలేము అనే ప్రాంతం నుంచి యెరికో అనే ప్రాంతానికి దిగి వెళ్ళిపోతున్నాడు. దేవుని సన్నిధి, దేవుని సహవాసము, దేవుని యొక్క అనురాగము వద్దని చెప్పి ఈ యవనస్తుడు దిగి వెళ్ళిపోతూ ఉంటుంటే దొంగల చేత చిక్కబడ్డాడు. దొంగల చేత చిక్కబడిన వెంటనే ఆ దొంగలు అతని దగ్గర ఉన్నటువంటి ఏం దోచుకున్నారని దేవుడు స్పష్టంగా రాశారంటే, అతను కలిగి ఉన్నటువంటి వస్త్రముల్ని దోచుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి విలువైన రక్షణ అనేటువంటి వస్త్రాలని సాతానుడు ఎప్పుడూ కూడా దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంతం వరకు రక్షణ అనే వస్త్రాల్ని కాపాడుకునేవారుగా, గొర్రెపిల్ల యొక్క రక్తములో మన వస్త్రములు ఉతుక్కొని వాటిని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరము కలిగి రక్షణ అనే వస్త్రాలని మనం కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం వేసుకున్న వస్త్రాలను బట్టే మనకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంటుందని మనందరూ కూడా తెలుసు. మనం చూస్తూ ఉంటాం, బయట ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు, కానీ ఆ యొక్క పోలీస్ డ్రెస్ వేసుకున్న వారిని చూసి మనం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ డ్రెస్కి చాలా విలువిస్తూ ఉంటాం. అదే వ్యక్తి మామూలు డ్రెస్లో వస్తే కనుక మనం అంత విలువిచ్చేవారిగా, అంత భయపడేవారిగా ఉండం. అలాగే నువ్వు నేను కలిగి ఉన్న విలువైన రక్షణ అనే వస్త్రాన్ని చూసినప్పుడు సాతానుడు ఖచ్చితంగా భయపడతాడు. అందుకనే నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని వాడు ఏ విధంగా దొంగిలించాలి, నువ్వు కలిగి ఉన్నటువంటి విలువైన రక్షణ వస్త్రాన్ని ఏ విధంగా వాడు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో ఈ ప్రపంచంలో అనేక మంది రక్షణ అనే వస్త్రం యొక్క విలువ తెలియకుండా చాలా సునాయాసంగా సాతాను చేతిలో బందీలుగా మారిపోయి రక్షణ వస్త్రాన్ని కోల్పోయి మనం అందరము కూడా దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో భక్తుడైనటువంటి యేసేపు ధరించినటువంటి తన దైనందిక జీవితంలో ఆయన ధరించినటువంటి 5 రకాలైన వస్త్రాల గురించి మనం నేర్చుకుందాం. ఒక్కొక్క వస్త్రము ఒక ఆధ్యాత్మికమైన సత్యాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మన జీవితాలు, ప్రభువుని నమ్ముకున్నటువంటి మన ఆధ్యాత్మికమైన బ్రతుకు ఎప్పుడూ కూడా ఒకే రకంగా సాగదు, ఎప్పుడూ కూడా ఒకే రకంగా ముందుకు సాగదు. అనేకమైనటువంటి ఎత్తు పల్లాలు, ప్రతికూల పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితాలు ఎదురవుతూ ఉంటున్నప్పుడు మనం ఏ విధంగా ఆ పరిస్థితులకు అనుకూలంగా మనం స్పందించేవారుగా ఉండాలి, మనం ఏ విధంగా ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి అనేటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ యేసేపు తన యొక్క జీవిత కాలంలో తాను అనుభవించినటువంటి 5 రకాల అనుభవాల గురించి నేర్చుకున్నది. మొట్టమొదటిది మీరు చదవండి, ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం. మరియు యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. ప్రైజ్ ది హల్లెలూయా. రైట్. యేసేపు యాకోబుకి పుట్టిన కొడుకులందరికంటే యేసేపు వృద్ధాప్యను పుట్టిన కుమారుడు కనుక యేసేపుని మిగిలిన అన్నలందరికంటే ఒక ప్రత్యేకంగా ప్రేమించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రత్యేకంగా ప్రేమించడమే కాకుండా యేసేపుకి ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగి, వివిధ రకాల ఆ రంగులు కలిగినటువంటి విచిత్రమైన వస్త్రం, ఈ వస్త్రముతో ఉన్నటువంటి యేసేపు ఎంత దూరానున్నా ఉన్న కొడుకులందరిలో కంటే యేసేపుని ప్రత్యేకంగా గుర్తించేటట్లుగా యాకోబు ఒక విధమైనటువంటి విచిత్రమైన వస్త్రాన్ని యాకోబు యేసేపుకు ధరింపజేస్తాడు. ఈ రోజున ఈ విచిత్రమైనటువంటి నిలువుటంగి దేని సూచిస్తుంది? ఈ విచిత్రమైన నిలువుటంగి
దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసినట్లయితే, యోసేపు తన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆనందాన్ని, యోసేపు తన తండ్రి ఇంటి అనేటువంటి యాకోబు కుటుంబంలో ఉన్నటువంటి ఘనతని సూచిస్తూ ఉంటుంది. నిజమే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అన్నలందరికంటే యోసేపు ఒక ప్రత్యేకమైనటువంటి ఘనతకి కారకుడయ్యాడు. ఉన్న అందరికంటే ఒక సంతోషదాయకమైనటువంటి జీవితాన్ని యోసేపు జీవిస్తూ ఉంటున్నాడు. తండ్రి ఇంట్లో ఉన్న ఆనందాన్ని అతను అనుభవిస్తూ ఉంటున్నాడు. తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆ ఘనతని తాను పొందుకుంటూ ఉంటున్నాడు. ఉన్న అన్నలందరిలాగా ఇతను కూడా దేవునికి ఇష్టం లేకుండా, తండ్రికి ఇష్టం లేకుండా, స్వార్థపూరితమైన జీవితంలో జీవించకుండా, అక్రమాల వైపు వెళ్లకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినటువంటి ఈ కుమారుని చూసి తండ్రి ఎంతగానో సంతోషపడి అందరికంటే ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగిని యోసేపు ధరించడం వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? యోసేపు తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని అతను పొందుకున్నాడు. యోసేపు తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఘనతని అతను పొందుకున్నాడు. ఈ విషయాన్ని తెలియచేయడానికి ఈ రోజున అతడు వేసుకున్నటువంటి నిలువుటంగి దేని సూచిస్తుందంటే, తండ్రి ఇంట్లో ఉన్న ఆనందాన్ని, తండ్రి ఇంట్లో ఉన్న ఘనతని అక్కడ మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఈ రోజున వాక్యం ఉన్న ప్రేమిలారా, మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆనందం, మన పరమ తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో సంతోషము, ఆయన సన్నిధిలో ఉన్న ఘనత ఈ రోజున అనేక మంది గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనుషులు జీవిస్తూ ఉంటున్నారు. అందుకనే ఈ రోజున మనం చదివించుకున్నటువంటి కీర్తన 137వ కీర్తన 5వ వచనం మనం చూసినట్లయితే, ఈ కీర్తనకారుడు అంటున్నాడు కదా, నాకు పుట్టినటువంటి సంతోషములన్నిటికంటే, ఈ ప్రపంచంలో నాకు కలిగినటువంటి సంతోషాలన్నింటికంటే నీ సన్నిధి నా ఘనంగా ఎంచకపోతే. చదవండి ఆ మాట. 137వ కీర్తన 5వ వచనం. నా ముఖ్య సంతోషముల కంటే నేను యెరూషలేమును చూడండి 5వ వచనం. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరుచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకునే ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు ఎంతగా దేవుని సన్నిధి పట్ల ఆసక్తిని, సంతోషాన్ని కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. అతను అంటున్నాడు కదా, ఈ రోజున యెరూషలేమును నేను మరిచిన ఎడల, అనగా దేవుని సన్నిధిని నేను మరిచిన ఎడల, దేవుని సహవాసాన్ని నేను మరిచిన ఎడల, దేవుని యొక్క ఇంటిని నేను మరిచిన ఎడల, నా కుడి చెయ్యి నా నేర్పుని తన నేర్పుని మరుచునుగాక. ఇండైరెక్ట్గా నా చేయి పడిపోనంత పని. రెండవదిగా, నేను నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును ఘనంగా ఎంచని ఎడల, హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటికిపోవునుగాక అని చెప్పి కీర్తనకారుడైనటువంటి దావీదు తన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవాల్ని తెలియజేస్తున్నాడంటే, ఈ రోజున గమనించండి. యెరూషలేము అనేటువంటి దేవుని మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని ఎంత ఘనంగా ఎంచుకుంటున్నాడో, ఎంత ఘనంగా ఈ కీర్తనకారుడు ఎంత ఘనంగా దేవుని సన్నిధిని ఎంచుకుంటున్నాడో. ఈ రోజున వాక్యం విన్న ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఈ భూప్రపంచంలో అన్ని సంతోషముల కంటే ముఖ్య సంతోషముగా దేవుని యొక్క సన్నిధి అనేటువంటి భావన మనం కలిగి ఉంటున్నామా? చిన్న చిన్న విషయాలకి కృపగల దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచేటువంటి విశ్వాసులుగా మనం ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో నిజమైన ఆనందము, దేవుని సన్నిధిలో నిజమైన సంతోషం ఉన్నది. కాబట్టి దావీదు, భక్తుడైన దావీదు ఎప్పుడు కూడా ఒకటే పరితపిస్తాడు, దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. ఒక గొప్ప రాజు అయినటువంటి దావీదు ఆయన అంటున్న మాటలంటే తెలుసా? ఈ భూప్రపంచంలో
దేవుని మందిరానికి వెళ్దామని ప్రజలు నాతో అంటున్నప్పుడు నా హృదయం ఎంతగానో సంతోషించింది. నా శ్వాస నా ధ్యాస ఆ- నా శ్వాస నా ధ్యాస ఎప్పుడు కూడా దేవుని మందిరం గూర్చే. ఈరోజు నేనైతే ఒక శ్రేష్టమైనటువంటి గృహాల్లో నేను నివాసం చేస్తున్నాను. కానీ దేవుని యొక్క మందస్సము ఎండకి ఎండుతూ ఉంటుంది, వర్షానికి తడుస్తూ ఉంటుంది. కాబట్టి నేను దేవుని మందిరంలో ఒక శ్రేష్టమైనటువంటి మందిరాన్ని కట్టాలి అనేటువంటి ఆలోచన దావీదుకు వస్తే దేవుడు అన్నాడు, నువ్వు కట్టడానికి వీలు లేదు, నువ్వు కట్టడానికి అర్హుడు కాదన్నప్పుడు సరే నాయన అని కూర్చోలేదండి. సరే నాయన అని చెప్పి తన యొక్క సంతోషాన్ని విడిచిపెట్టలేదండి. ఏం చేశాడో తెలుసా? మందిరానికి కావలసిన సమస్త ఉపకరణాలన్నింటినీ కూడా సిద్ధపరిచి తన కుమారుడికి బాధ్యతలు అప్పగించాడంటే దేవుని సన్నిధి అంటే, దేవుని సహవాసం అంటే, దేవుని పరిచర్య అంటే దావీదు భక్తుడికి ఎంత ఆసక్తో చూడండి. ఈ రోజున ఒక మహారాజైన దావీదే దేవుని సన్నిధిని అంతగా ప్రేమిస్తూ ఉంటుంటే, దేవుని సన్నిధిని అంతగా సంతోషిస్తూ ఉంటుంటే సామాన్యులమైన మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ భూప్రపంచంలో ముఖ్య సంతోషములన్నిటికంటే దేవుని సన్నిధే నాకు సంతోషం అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా దేవుని బట్టి ఆనందించేవారుగా మనం బ్రతకాలి. ఈ రోజున యేసేపు ధరించినటువంటి ఆ యొక్క విచిత్రమైన నిలువుటంగి దేని సూచిస్తుందో తెలుసా? దేవుని సన్నిధి పట్ల, తండ్రి ఇంటి పట్ల అతనుకున్న ఆసక్తి, తండ్రికి తనకున్నటువంటి అనుబంధాన్ని, తండ్రికి తనకున్నటువంటి ప్రేమ బంధాన్ని సూచించడానికి సూచనగా ఉన్నటువంటి ఈ విలువైనటువంటి వస్త్రాన్ని యేసేపుకి ధరింపజేశాడు యాకోబు. ఈ రోజున వాక్యం విన్న ప్రియమిట్లారా, యాకోబు కంటే గొప్పవాడైన దేవాతి దేవుడని యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఆయనతో సహవాసం చేయాలని, రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలని, ఆయన సన్నిధి నిత్యము కనపడాలని ఈ భూప్రపంచం ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఆ కృపగల దేవుడు నీ కొరకు నా కొరకు ఆ కలువరిశిలో ప్రాణం పెట్టి నీకు నాకు విలువైన రక్షణ అనే వస్త్రాన్ని ఎంత సునాయాసంగా, ఎంత నిర్లక్ష్యంగా మనం వ్యవహరించేవారు కాకుండా దేవుని సన్నిధిని ఎక్కువ ప్రేమించేవారుగా ఉండాలి. అంతేకాకుండా ఇదే కీర్తనకారుడు దావీదు అంటాడు కదా, నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. నిత్యము నిలుచు యెహోవా సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానని ఎందుకు ఈ కీర్తనకారుడు పదే పదే దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు? ఎప్పుడు కూడా గమనించండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు ఏమవుతారండి? వర్ధులుతారు. పరిస్థితులు ఈ రోజున స్థితిగతులన్నీ కూడా తారుమారులు అయిపోయినా కానీ నేను కూడా దేవుని సన్నిధిని ప్రేమిస్తే, యెరూషలేముని ప్రేమిస్తే, సహవాసాన్ని ప్రేమిస్తే, దేవుని సన్నిధిని మనం ప్రేమిస్తే ఖచ్చితంగా గొప్పవారైన వారు ప్రపంచ చరిత్రలో ఎంతోమంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా పుట్టుకతోనే గొప్పవారు కాదండి. ఎలా గొప్పవారయ్యారో తెలుసా? దేవుని సన్నిధిని ప్రేమించడం ద్వారా, సహవాసాన్ని ప్రేమించడం ద్వారా, యెరూషలేమును ప్రేమించడం ద్వారా, ఈ భూప్రపంచనన్నిటిలో కంటే ముఖ్య సంతోషముగా దేవుని సన్నిధిని ఎంచడం ద్వారా వారిని దేవుడు ఘనమైన వారుగా దేవుడు నిలబెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మొట్టమొదటి యేసేపు ధరించిన మొదటి వస్త్రం ఏంటో తెలుసా? తండ్రి యొక్క ప్రేమని, తండ్రి యొక్క సంతోషాన్ని, తండ్రి ఇంట్లో ఉన్న ఆనందాన్ని ఈ రోజున సూచిస్తూ ఉంటుంది. మనందరికీ కూడా తెలుసు, తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమను కాదని, తండ్రి సహవాసాన్ని కాదని, తండ్రి యొక్క సన్నిధిని కాదని వాడు దూరంగా పారిపోయినప్పుడు సర్వం కోల్పోయిన తర్వాత తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో, తండ్రి యొక్క అనురాగం ఎంత గొప్పదో, తండ్రి యొక్క అనుబంధం ఎంత గొప్పదో ఆడు బయటకు వెళ్ళిన తర్వాత తెలిసింది. ఈ రోజున వాక్యాన్ని ప్రేమిలారా, మన జీవితాల్లో కూడా పొరపాటును కూడా దేవుని సన్నిధిని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యంగా ఎంచేవారు ఉండొద్దు. ఈ భూప్రపంచం అందరికంటే ఎక్కువగా దేవుని సన్నిధిని ప్రేమించే ఆ మంచి హృదయాలు ప్రభు మీకు ఇవ్వాలి. రెండవదిగా యేసేపు ధరించినటువంటి రెండవ వస్త్రాల గురించి మనం నేర్చుకుందాం. దాసుని వస్త్రం. యేసేపు ఎలాగా అమ్మబడ్డాడండి? దాసుడిగా మిద్యానులకు అమ్మబడ్డాడు. మిద్యానులు తీసుకొచ్చి ఐగుప్తులకు అమ్మేస్తారు. ఐగుప్తులు యేసేపుని ఒక దాసుడిగా తీసుకున్నారు. ఎలాగండి? దాసుడిగా తీసుకున్నారా, కుమారుడిగా స్వీకరించారా? దాసుడిగా. తండ్రి ఇంట్లోనేమో సంతోషం ఉంది. కొంతకాలం అయ్యేసరికి ఇప్పుడు యేసేపు ఏమైపోయాడండి? దాసుడైపోయాడు. దాసుడిగా మార్చబడ్డాడు. దాసుడు వస్త్రాలు ధరించుకున్నాడు. దాసుడు ఏ విధమైన వస్త్రాలు ధరించుకుంటాడో అలాంటి వస్త్రాలు ధరించుకుని యేసేపు దేశం కాని దేశంలో తనకు పనులు రాకపోయినా
తనకి ఇంట్లో పనులు రాకపోయినా పనులన్నీ నేర్చుకుని ఒక దాసుడిగా తన పనులు తను చేసుకుంటూ ఫరో దృష్టికి దయ పొందినవాడిగా ఉన్నాడు. జరుగుతుంది కాలమంతా కూడా. ఈ రోజున దాసుని వస్త్రాలు దేన్ని సూచిస్తున్నాయని చూస్తే నమ్మకత్వాన్ని సూచిస్తున్నాయి. దేనండి? నమ్మకత్వాన్ని. హల్లెలూయా. యేసేపు తన జీవితంలో దాసుడిగా మార్చబడిన తర్వాత, అరే ఒకప్పుడు నా బ్రతుకు తండ్రి ఇంట్లో ఆనందంగా ఘనతగా బ్రతికే నా బ్రతుకు ఇలాంటి దాసుడిగా బ్రతకవలసిన పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? నేను చేయనంటే చేయనని పారిపోయే ప్రయత్నం చేయలేదు. దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని గుర్తించాడు. నాకు వాగ్దానం చేసి నా జీవితం ఎలా ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగా దేవుడు నిలబెడతాడు, ఆ రోజు వరకు ఎదురు చూడాలనే విశ్వాసంతో యేసేపు అలాగే నమ్మకత్వంగా పని చేసుకుంటూ ఉన్నాడు. తను కలిగి ఉన్న నమ్మకత్వం, దాసుడు అనే మాటకు అర్థమేంటో తెలుసా? నమ్మకము. ఏంటండి? నమ్మకత్వం. ఈ నమ్మకముగా పని చేసుకుంటూ ఉంటుంటే యేసేపు ఫరో దృష్టికి దయ పొందినవాడిగా ఉన్నాడు. దయ పొందినవాడిగా ఉంటే వెంటనే అతను చేస్తున్న నమ్మకమైన పని, ఏ పని అప్పగించినా యెహోవా హస్తమత తోడై ఉన్నందున అతను చేయనిదంతా కూడా సఫలీకృతం అవుతుంటే, అతను చూసినటువంటి ఫరో, అతను యేసేపును చూసిన ఫరో అతని ఎడల సంతోషపడి అతన్ని ఇంటిలో ఒక విచారణకర్తగా నిలబెట్టాడు. పని చేసుకునేటువంటి వాడిని ఈ రోజున యేసేపుని ఇంటి మీద విచారణకర్తగా, ఎవరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి, వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదవిలోకి యేసేపు క్రమంగా ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? అతడు కలిగి ఉన్నటువంటి నమ్మకత్వమే. అతను కలిగి ఉన్న నమ్మకత్వమే. ఈ రోజున వాక్యం విన్న ప్రేమ బిడ్డలారా, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. ఈ రోజున చాలామంది అభివృద్ధి నోచుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నమ్మకత్వాన్ని కోల్పోవడం. దేవుడు నిన్ను నమ్మి కూడా ఒక ఉన్నతమైనటువంటి పనులు అప్పగించినప్పుడు ప్రతి పనిలో కూడా మన నమ్మకత్వాన్ని ప్రదర్శించేవారిగా ఉండాలి. నమ్మకంగా మనం పని చేస్తున్నప్పుడు దేవునికి అప్పగించిన పనిలో ఎవరు చూసినా చూడకపోయినా నీ పనులు చేసుకుంటూ నమ్మకంగా ఉంటున్నప్పుడు కృపగల దేవుడు యథార్థవంతులు బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఒకడు సంచారం చేస్తున్నప్పుడు ఆయన కనుదృష్టిలో నువ్వు నేను కూడా పడతాం. నువ్వు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని చూసి దేవుడు తగిన సమయమందు తగిన రీతిలో నిన్ను నన్ను కూడా క్రమంగా దేవుడు హెచ్చిస్తాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. చాలామంది చేసేటువంటి ఒక భయంకరం తప్పుది ఏంటో తెలుసా? నేను ఈ రాత్రి డెవలప్ అయిపోవాలి, ఈ రాత్రి నేను పట్టుకున్నదంతా కూడా బంగారం అయిపోవాలి. పొరపాటును కూడా అలా ఆలోచించొద్దు. పొరపాటును కూడా దేవుడు ఎవరిని కూడా షార్ట్ కట్ మెథడ్లో అభివృద్ధిని ఇచ్చే దేవుడు కాదు. ఒకవేళ అలా అభివృద్ధి వచ్చినా మనం నిలబడలేం. ఏ అభివృద్ధి అయినా కానీ, ఏ హృదయపూర్వకమైనటువంటి ఘనత అయినా కానీ నీ బ్రతుకులో రావాలంటే నువ్వు కలిగి ఉన్న నమ్మకత్వం మీదే మన అభివృద్ధి అనేది ఆధారపడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు నమ్మకత్వాన్ని గురించి ఒక చక్కని ఉపమానం చెప్పారు. ఒక ధనికుడు, ఒక ఉన్నతమైనటువంటి ధనికుడు దేశాంతరం పోతూ తన కలిగి ఉన్న ఆస్తిని, తన కలిగి ఉన్న ధ్యానారాలన్నింటినీ కూడా 3 దాసులు పిలిపించి, ఒకని పిలిచి, ఒరేయ్ ఇదిగో ఈ 5 తలంతులు తీసుకుని నువ్వు జాగ్రత్తగా వీటిని కాపాడు అన్నాడు. ఇంకొకని పిలిచి 2 ఇచ్చాడు. మరొకని పిలిచి 1 ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఈ యొక్క యజమానుడు తిరిగి వచ్చినప్పుడు 5 తలంతులను పిలిచాడు. వరే ఏం చేస్తా నీకు ఇచ్చిన 5 తలంతులు అంటే, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన 5 తలంతుల్ని నమ్మకంగా కాపాడి వాటిని 5 కాస్త 10 చేసుకున్నాను అన్నాడు. ఓకే గుడ్, బలా నమ్మకమైన దాసుడు అని పిలిచాడు. రెండవని పిలిచాడు, ఒరే నీకు ఇచ్చిన 2 తలంతులు ఏం చేసావు? అయ్యా నువ్వు నాకు ఇచ్చిన 2 తలంతుల్ని నేను జాగ్రత్త కాపాడి ఇప్పుడు వాటిని 4గా చేసుకున్నాను. వెరీ గుడ్, బలా నమ్మకమైన దాసుడా అని చెప్పి అన్నాడు. మిక్కిలి నమ్మకంగా ఉన్నావు కనుక మిక్కిలి నమ్మకస్తునికి హెచ్చు వాటి మీద ఏం చేస్తారు? బాధ్యతలు అప్పగిస్తారు. మూడవని పిలిచాడు, నీకు ఇచ్చినటువంటి 1 ఏం చేస్తావు అంటే కనుక, నువ్వు విత్తిన చోట కోసేవాడు నాకు తెలుసు, నువ్వు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు, ఎంత స్వార్థపడో నాకు తెలుసు, కాబట్టి నీది నేనే దాచిపెట్టుంచాను, మట్టిలో దాచిపెట్టుంచి ఇదిగో తీసుకోని అంటే కనుక దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ యజమాడు ఏమన్నాడో తెలుసా? చెడ్డ దాసుడా, దేవుడు నిన్ను నన్ను కూడా నమ్మి
అనేకమైన బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను నన్ను నమ్మి అనేక ఉన్నతమైనటువంటి బాధ్యతలు దేవుని మందిరానికి అప్పగించి ఉండొచ్చు. ప్రతి బాధ్యతని నమ్మకంగా చివరి శ్వాస వరకు కూడా బాప్తిసం పొందిన క్రొత్తలో, దేవుని మందిరానికి వచ్చిన క్రొత్తలో ఏ నమ్మకత్వాన్ని నువ్వు ప్రదర్శించావో చివరి ఊపిరి వరకు కూడా అదే నమ్మకత్వంతో దేవుని పరిచర్యలు చేస్తూ ఉంటుంటే, నువ్వు కొంచెం వాటిని నమ్మకుంటే హెచ్చు వాటి మీద నమ్మకస్తుడిగా దేవుని చేస్తాడు. నమ్మకం లేని చోట అభివృద్ధి అనేది ఉండదు. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉన్నప్పుడే కుటుంబ వ్యవస్థ అనేది స్థిరపడుతుంది. స్నేహితుల మధ్య నమ్మకం ఉన్నప్పుడే స్నేహబంధం స్థిరపడుతుంది. సేవకునికి విశ్వాసుల మధ్య నమ్మకత్వం ఉన్నప్పుడే సేవ అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యేసేపు ధరించినటువంటి దాసుని వస్త్రాలు దేని సూచిస్తున్నా తెలుసా? నమ్మకత్వాన్ని సూచిస్తున్నా. దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఎంత నమ్మకస్తులుగా మనం బ్రతుకుతున్నాం. దేశం కాని దేశమైనటువంటి బబులోను దేశంలో భక్తులైన దానియేలును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, ఏ విధముగా ఘనపరచాడో చూడండి. 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దానియేలు బబులోను దేశానికి ఎలా వెళ్ళాడండి? దాసుడిగా వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. అలాంటి దానియేలు తాను కలిగి ఉన్నటువంటి సుబుద్ధిని బట్టి, తన కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, ప్రార్థన నమ్మకత్వం, దేవుని సన్నిధిలో నమ్మకత్వం, తన కలిగి ఉన్న సమస్తం నమ్మకత్వం కలిగిన కారణాన్ని బట్టి దేశం కాని దేశమైనటువంటి బబులోను దేశంలో, శత్రు దేశంలో యేసేపు యొక్క దానియేలు ఎలా అయ్యాడంటండి? ప్రముఖుడయ్యాడంటండి. ఏమయ్యాడండి? ప్రముఖుడయ్యాడు. ఎందుకు ప్రముఖుడయ్యాడో తెలుసా? అతను కలిగి ఉన్నటువంటి నమ్మకత్వం, అతను కలిగి ఉన్న నమ్మకత్వం. నా జీవితంలో కూడా దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించాలంటే, నిన్ను నన్ను కూడా దేవుడు దీవించాలంటే, ఘనమైన పాత్రగా ప్రభు వాడుకోవాలంటే ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా బ్రతకడానికి దేవుడు మనందరికి కూడా కృప చూపించును గాక. నమ్మకంగా ప్రార్థన చేస్తున్నామా? నమ్మకంగా దేవుని పరిచర్య చేస్తున్నామా? దేవునికి ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా నమ్మకంగా బ్రతుకుతున్నామా? ఈరోజు నమ్మకత్వం అనేది లేకపోతే మన జీవితాల్లో దేవుడు మనల్ని హెచ్చించేటువంటి పరిస్థితుల్లో మనం ఉండం కనుక ప్రతి విషయంలో నమ్మకస్తులుగా మనం బ్రతకడానికి దేవుడు కృప చూపించాలి. ఇక మూడవదిగా, ఇది యేసేపు ధరించిన 3వ వస్త్రము, ఖైదీ వస్త్రము. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 19-20 వచనాలు. ప్రైజ్ హల్లెలూయా. చెరసాలలో వేస్తున్నప్పుడు ఏ వస్త్రాలు ధరింపజేశారు యేసేపుకి? ఖైదీ వస్త్రాలు. ఓకేనా? చూడండి, యేసేపు జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో. తండ్రి ఇంట్లో ఏమో ఘనత, ఫరో ఇంట్లోనేమో దాసుడిగా బ్రతుకుతున్నాం అనుకున్న ప్రదేశంలో ఇప్పుడు ఏమైందండి? ఖైదీ. చెయ్యి నేరం అతని మీద మోపబడింది. చెయ్యి నేరం మోపబడినప్పుడు ఎవరో కూడా యేసేపు పక్షాన్ని నిలబడి ఇతడు తప్పు చేయలేదు అని చెప్పడానికి సాహసించిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. అలాంటి సందర్భంలో యేసేపు టెన్షన్తో చనిపోలేదు. యేసేపు బాధాకరమైన పరిస్థితిలో కృంగిపోయే ప్రయత్నం చేయలేదు. అతడు తెలిసిందల్లా ఒకటే, దేవుడు నాకు తోడుగా ఉంటాడు. శ్రమలో కూడా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఈ చెరసాలు నాకు శాశ్వతమైనవి కాదు. నేను ఆ యొక్క గోతులోకి త్రోసివేయబడినప్పుడు నేను నమ్మాను, దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడని. మా అన్నలందరి ముందు దేవుడు నన్ను గొప్పగా నిలబెడుతున్నాడని వాగ్దానం చేసిన వాగ్దానం నమ్మాను. ఈ చెరసాలు నన్ను చంపు, ఈ చెరసాలు నన్ను బంధించు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నా బ్రతుకులో మంచి రోజులు చూస్తానని చెప్పి ఆ 4 గోడల మధ్య, ఆ చెరసాలలో తన బ్రతుకుని ఎంతగా వెళ్ళగొక్కుచు
తన బ్రతుకులో ముందుకు సాగుతూ ఉంటుంటే దేవుని కృప వాక్యం విన్న ప్రేమిలారా, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి అనేకమైన శ్రమలు వస్తాయి. వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. ఈ సత్యం చాలామందికి తెలియక చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు, చిన్న ఆపద వచ్చినప్పుడు వెంటనే మీ ప్రవర్తన కానీ మీ మాట తీరు కానీ ఎలా మారిపోతుందో తెలుసా? దేవుడిని నమ్ముకున్న, ఇంత విశ్వాసంగా బ్రతికిన, ఎంత మంచిగా జీవిస్తున్నా ఆ కుటుంబంలోనికి ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది, ఆ కుటుంబంలోనికి ఎందుకు ఇలాంటి బాధలు వచ్చినాయి, ఇంత నమ్మకస్తులుగా వీళ్ళు బ్రతుకుతున్నా కానీ వాళ్ళకి ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని కృంగదీస్తే గనక మనం అనాలి, శ్రమలోనైనా పాడుతా దేవుని పాటలు, శ్రమలోనైనా పాడుతా నేను స్తుతి పాటలు అనేటట్లుగా ఉండాలి. కానీ ఎవ్వరము కూడా కృంగిపోయేటువంటి మాటలు మాట్లాడి దేవునికి అవమానకరంగా మాట్లాడేవారు ఉండకూడదు. ఎందుకంటే ఈ శ్రమలు ఎప్పుడు కూడా మనకు శాస్తూ ఉండేవి కానే కాదు. అందుకనే ఈ భూప్రపంచంలో ప్రతి క్రైస్తవుని జీవితం, ప్రతి మనిషి జీవితంలో సుఖాలు దుఃఖాలు అనేవి రెండు చక్రాలు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఎప్పుడు కూడా సుఖాలు అనుభవిస్తాం, బాధలు మన జీవితాల్లో రావు అని అనుకోవడానికి వీల్లేదు. యేసేపు అంత నీతిగా బ్రతికిన, యేసేపు అంత పవిత్రుడిగా బ్రతికిన తన జీవితంలో ఒక భయంకరమైనటువంటి అవమానము, ఒక భయంకరమైన నింద, ఒక భయంకరమైన చెరసాలలో బంధించబడుతూ ఉంటున్నప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా యేసేపుని చూసి హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. చూసిన వాళ్ళందరూ కూడా యేసేపుని చూసి అనేక రకాలుగా కృంగదీసేట్టుగా మాట్లాడుతున్నారు. అలాంటి సందర్భంలో యేసేపు కృంగిపోలేదు. నా నీతికి ఆధారమైన దేవునికి నన్ను గూర్చి సమస్తము తెలుసు అని చెప్పి విశ్వాసంతో ముందుకు సాగాడు. ఆ శ్రమలో దేవుడు అతనికి తోడుగా ఉంటాడనే విషయాన్ని అతడు గమనించాడు. కనుకనే దేవుడు అదే చెరసాలపు వస్త్రాల్లో తీసివేసి ఘనత వస్త్రాలు ధరింపజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం ప్రేమిలారా, అన్యాయపు తీర్పు పొందిన మన జీవితాల్లో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి బహుమానం ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. బైబిల్ గ్రంథం మనకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని చెప్పి వాళ్ళ విశ్వాస పరిణామాన్ని కృంగదీయాలని చెప్పి వాళ్ళ మీద ఒక నింద మోపి వారిని అగ్నిగుండంలో పడవేస్తారు. అగ్నిగుండంలో తోడుగా ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడని చెప్పి అతని మీద నింద మోపి అతను తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేశారు. అలాంటి బోన్లోకి వెళ్ళినా కానీ సంతోషంగానే వెళ్ళారు. ఎందుకో తెలుసా? మా నీతికి ఆధారమైన దేవుడు నన్ను గూర్చి సమస్తము తెలుసు అనే విశ్వాసంతో. అందుకాబట్టి చాలామంది ఈ రోజున కృంగిపోతున్నారు. ఎవరో నిందించారని, ఎవరో గాయపరిచారని, ఎవరో ఒక మాట అన్నారని. దయచేసి ఎవరు కూడా కృంగిపోవద్దు. నీ నీతికి ఆధారమైన దేవుడు నీ నీతిని వెల్లడ చేసి నేను గణపరిచే రోజు వస్తుందని విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి తప్ప దయచేసి శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మనం కృంగిపోయేవారుగా ఉండొద్దు. ఏ విధంగా దులుపుకునేవారుగా మనం ఉండాలి. ప్రతి అవమానాన్ని, ప్రతి నిందని మన కాళ్ళ కింద వేసుకుని త్రొక్కి పైపైకి లేచి మనం ఎదిగేవారు ఉండాలి. కానీ అయిపోయింది నా జీవితం అని చెప్పి ఆ నిందలన్నిటి మధ్య మనము పూడిగిపోయేవారు ఉండకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదు కానీ గాడిద గురించి చెప్పినప్పుడు చెప్పాను. గాడిద మీద ఆ ఇంటి యజమానుడు అనుకున్నాడంటే ఇది ముసలిది అయిపోయింది, దీనివల్ల ఏం ప్రయోజనం, దీన్ని చంపేద్దామని చెప్పి ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గోతులు దాన్ని పడవేసి రాత్రికాల సమయం ఎవరో చూడకుండా ఒక్కో తట్టమట్టి దాని మీద వేస్తున్నాడంట. దానికి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఎంత మోసం చేసావురా నన్ను, ఇంతకాలము నా చేత పనులు వెట్టి చాకిరి చేయించుకుని ఇప్పుడు నన్ను చంపుతావా, నా బ్రతుకింతే, నా రాతి ఇంతని అలా పడుకుంది అనుకోండి, దాని మీద మట్టి పడిపోయేది, సమాధి అయిపోయేది. కానీ అది అలా చేయలేదు. ఆ యజమాడు వేస్తున్నటువంటి ప్రతి తట్ట మట్టిని కూడా తన కాలు కింద వేసుకుని తొక్కి అలా పైపైకి లేసి ఉదయం అయ్యేసరికి టక్కన లేసి ఆ పైకి ఎగిరి అది పారిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన దైనందిక జీవితంలో కూడా అనేక అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అనేకమైన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, చేయని నేరాలు నీ మీద మాపబడినప్పుడు వాటిని మనం అందరము కూడా స్వీకరించేవారుగా, వాటన్నిటిని బట్టి మనం పైకి లేచేవారుగా ఉండాలి. కానీ కృంగిపోయేవారుగా, దేవుని నామానికి దూరం అయిపోయేవారుగా, దేవుని సహవాసానికి దూరం అయిపోయేవారుగా మనం ఎవరం కూడా బ్రతకూడదు. రైట్. ఇక నాలుగవ వస్త్రం, ఆదికాండము 41వ అధ్యాయం 14వ వచనం. త్వరగా ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి
చెరసాలలో నుంచి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. చాలండి, ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎదుటికి వచ్చాను. మంచి బట్టలు. ఫస్ట్ ఏ బట్టలు అండి? ఏ బట్టలు? విచిత్రమైన నిలువుటంగి, తండ్రి ప్రేమకి నిదర్శనం. రెండోది వెట్టి చాకిరి, దాసుని పని. మూడోది ఖైదీ వస్త్రాలు. నాలుగో వస్త్రం ఏంటండి? మంచి వస్త్రాలు. హల్లెలూయా! మంచి వస్త్రాలు. ఎందుకు మంచి వస్త్రాలు యోసేపుకు ధరించారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? రాజును కలుసుకోవడానికి వెళ్తున్నాడు. ఇంతవరకు ఏ వస్త్రాలు ధరించాడు? ఖైదీ వస్త్రాలు ధరించాడు. గడ్డమంతా మాసిపోయింది, తలంతా పెరిగిపోయింది, చూడడానికి అసహ్యకరంగా ఉన్నాడు, బట్టలన్నీ మాసిపోయినాయి. వెంటనే ఇలాంటి వస్త్రాలతో రాజును కలుసుకోవడానికి వెళ్ళకూడదని చెప్పి ఆ వస్త్రాలు తీసివేసి చక్కగా స్నానం చేపించి క్షౌరం చేపించి అతన్ని మంచి వస్త్రాలు ధరింపజేసి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి కూర్చొనిబెట్టారు. ఇవి దేని సూచిస్తున్నాయి అని మనం చూస్తే, ఫరో కళకి అర్థం చెప్పడానికి యోసేపు ధరించినటువంటి బట్టలు మంచి బట్టలు. ఈరోజు నువ్వేం సూచిస్తుంది తెలుసా? దేవుని మందిరానికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా ఈ ప్రపంచంలో అనేక మంది మనుషులకు వచ్చేటువంటి అనేకమైన సమస్యల్ని మనము దేవునికి ఇష్టమైన రీతిలో, దేవునికి ఇష్టమైనటువంటి న్యాయబద్ధముగా నివృత్తం చేసేవారిగా ఉండాలి. కానీ మన సమస్యలు బట్టి అన్యజనుల దగ్గరికి న్యాయం కోసం పరిగెట్టేవారు ఉండొద్దు. హల్లెలూయా! దేవుడు ఒక నిజమైన క్రైస్తవునికి, ధర్మశాస్త్రం అనుసరించి నడిచేటువంటి వ్యక్తులకి దేవుడు ఎంత చక్కని జ్ఞానం ఇస్తాడో తెలుసండి. ఎంత శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడిస్తాడో తెలుసా? దేవుని వాక్యం ప్రియ బిడ్డలారా, ప్రతి విశ్వాసి కూడా గమనించండి. ఈ రోజున దేవుని నామం అనేది అన్యజనుల్లో అవమానపరచబడ్డానికి నీవు నేను కూడా కారణం కాదా? ఇంట్లో భార్య భర్తల మధ్య, అత్తాకోడల మధ్య, అన్నదమ్ముల మధ్య చిన్న సమస్య వచ్చినప్పుడు వాక్య వెలుగులో దాన్ని సరిచేసుకుని మంచి వస్త్రాలు ధరించినటువంటి సేవకుడు, మంచి ప్రార్థనాపరటువంటి విశ్వాసులో నీ మేలు కోరేటువంటి మంచి విశ్వాసుల దగ్గరికి వెళ్ళి, అన్న మాకు అస్తమాటి సమస్య వస్తుంది, ఈ సమస్యకి పరిష్కారము ప్రార్థనాపూర్వకంగా చెప్పండి అని చెప్పి ఆ సమస్యని బయటపడవలసిన మనం అలా కాకుండా ఈ రోజున అనేకమైనటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, దేవుని యొక్క ప్రేమని ఎరగనటువంటి జనుల దగ్గరికి వెళ్ళి, అన్యజనుల దగ్గరికి వెళ్ళి, అన్యజనులు కూడా జరగనటువంటి భయంకరమైన హీనమైన స్థితిలో మనం వెళ్ళి మన యొక్క పరిస్థితులన్నీ కూడా చెప్పుకొని వాళ్ళు మనకి న్యాయం చేయాలని ఈరోజు మనం పరితపిస్తూ ఉంటుంటే నీవు నేను కూడా అంత అజ్ఞానులమా? కాదు. దేవుడు నీకు నాకు కూడా చక్కని జ్ఞానం ఇచ్చాడు. ప్రతి ఆదివారం వాక్యం చెప్తుంది, ఓ భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, అత్తాకోడలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేటువంటి విలువైనటువంటి ప్రేమ వాక్యులు అనేక మంది తెలియజేయబడుతున్నప్పటికీ కూడా ఈ రోజున అనేకమైన సమస్యలు నివృత్తం చేయడానికి అన్యజనుల దగ్గరికి పరుగులు పెట్టు, అనేకమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కోర్టులకు ఎక్కేటువంటి క్రైస్తులుగా మనం ఉంటున్నామంటే ఈ రోజున దేవుని నామానికి ఎంత బాధాకరంగా మనము మాట్లాడుతున్నామో, ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతి దేవుని దగ్గరికి వచ్చి మన సమస్యల్ని పరిష్కరించుకునే వారుగా మనం ఉండాలి. యోసేపు రాజు ఒక సమస్య వచ్చింది, ఒక కళ వచ్చింది, ఆ కలభావాన్ని ఏ ఒక్కడో కూడా చెప్పలేకపోతున్నారు. అలాంటి సందర్భంలో ఆ కలభావాన్ని చెప్పి దేవుని నామాన్ని ఘనపరిచిన యోసేపులాగా మనం ఎందుకు ఉండకూడదండి? ఎందుకు ఉండకూడదు? బైబిల్ గ్రంథంలో మనందరూ కూడా తెలుసు, సమూయేలు ప్రవక్త చిన్నప్పటి నుంచి కూడా దేవుని సేవలు నమ్మకస్తుడిగా బ్రతికాడు. అతడు వృద్ధుడయ్యేంత వరకు కూడా చాలా చక్కని నమ్మకమైన సేవ చేస్తాడు. అటువంటి దైవ సేవకుని గూర్చి మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనంలో అతను గూర్చి రాయబడిన మాట ఏంటో తెలుసండి.
అతను గూర్చి రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు రాక మునుపు జనులు ఎవరు కూడా భోజనము చేయరు. హల్లెలూయా! ఎంత మంచి ప్రవక్త అండి, ఎంత మంచి న్యాయాధిపతి అండి. ఏ సమస్య వచ్చినా కానీ ఆ న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు సమూయేలు ఏది చెప్తే అదే అదే వినేవారు వాళ్ళు. ప్రజలందరూ కూడా సమూయేలు మాటకి లోబడుతూ బ్రతికారు. సమూయేలును చాలా గౌరవిస్తూ బ్రతికారు. సేవకుని చాలా గౌరవించారు. సేవకుడు చెప్పిన దానికి శిరస ఉంచి వాళ్ళ కుటుంబాలు కట్టుకున్నట్లుగా సమూయేలు బ్రతికినంత కాలం కూడా ఇశ్రాయేలు ప్రజలు సుభిష్టంగా బ్రతికినట్లుగా బైబిల్ చరిత్ర మనకు చెప్తుంది. ఎందుకో తెలుసా? దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడే ప్రతి మాటకి వాళ్ళు విధేయులయ్యారు. దైవ సేవకుడు ఎప్పుడూ కూడా ఈ యొక్క పరిస్థితికి రాజీ పడేవాడు కాదు. ఈ దైవ సేవకుడు ప్రవక్త ఎప్పుడూ కూడా రాజును మెప్పించడం కోసం, సౌఖ్యం పొందడానికి ఇష్టపడేవారుగా ఉండడు. వీళ్ళు మనకి ఎక్కువగా మనకు ఫేవర్ కదా, వీళ్ళు మనకి బాగా దగ్గర వాళ్ళు కదా, వీళ్ళు మన యొక్క ప్రాంతీయులు కదా, వీళ్ళు లేకపోతే అంటే కనుక వీళ్ళు నా మేలు కోరుకునేవారు కదా, నన్ను మంచిగా ప్రేమించేవారు కదా అని చెప్పి ఎక్కడ కూడా తారతమ్యాలు చూపించకుండా ఉన్నట్లుగా న్యాయబద్ధంగా మాట్లాడే ప్రవక్త. అలాంటి శ్రేష్టమైన ప్రవక్త వస్త్రాలు ధరించుకుని యేసేపు న్యాయబద్ధంగా వెళ్ళి న్యాయ విమర్శన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సమస్యను నివృత్తం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సమూయేలు ప్రవక్త కూడా అనేకమైన సమస్యలు పరిష్కరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యాజక వస్త్రాలు లేదా ప్రవక్త వస్త్రాలు, మంచి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఈ యొక్క యేసేపు ఏమి సూచిస్తుందో తెలుసా? న్యాయం తీర్చేటువంటి వారిగా ఉన్నట్లుగా మనం చూడాలి. అందుకనే తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని ఏ విధంగా హెచ్చరిస్తున్నాడంటే, ఉపదేశం చేయుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ఏ విషయంలో కూడా నీవు రాజీ పడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశం చేయడానికి, ఖండించడానికి, మూడవదిగా తప్పుదిద్దడానికి, నీతి అందు శిక్ష చేయడానికి ఏ విషయంలో కూడా నువ్వేం చేయొద్దండి? రాజీ పడొద్దు, రాజీ పడొద్దు. సేవకుడు ఎప్పుడూ కూడా, సేవకు వస్త్రాలు ధరించిన వారు ఎప్పుడూ కూడా, యాజక వస్త్రాలు ధరించిన సేవకుడు అయినా కావచ్చు, దేవుని రక్షణ వస్త్రాలు కలిగిన మీరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా న్యాయబద్ధంగా మాట్లాడేవారు ఉండాలి. మన ఇంట్లో వాళ్ళకి ఒక రకమైన న్యాయం, బయట వాళ్ళకి ఒక రకమైన న్యాయం చేసేవారుగా ఉండకుండా ఉన్నట్లుగా మాట్లాడేటువంటి ఆ సమర్పణ గల జీవితము, సమూయేలు కలిగిన ఆత్మ మనందరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కడవరి దినాల్లో కుమ్మరించి కుటుంబాలని సుభిక్షంగా ఉండేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. మనుషులుగా బ్రతుకుతున్నాం కాబట్టి మన కుటుంబాల్లో, సంఘాల్లో అనేకమైన సమస్యలు వస్తున్నప్పుడు సమస్యని ప్రతి ఒక్కరూ కూడా పెద్దదిగా చేసుకుని విడిపోయేటట్లు కాకుండా ప్రతి సమస్యని పరిష్కరించుకునే జ్ఞానాన్ని నాకు దయచే ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రవక్త వస్త్రాలకి సాదృశ్యం ఉన్నటువంటి వస్త్రాలని ధరించుకునే వారుగా ఉండాలి. చివరగా ఆదికాండం 41వ అధ్యాయము 41 నుంచి 43 త్వరగా చూడండి. ఆదికాండం 41 నుంచి 43 వచ్చిన వరకు. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీర్చి యోసేపు చేతిని పెట్టి సన్నని నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసును వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. హల్లెలూయా. చివరి వస్త్రములు, రాజవస్త్రములు. ఏ వస్త్రాలండి? రాజవస్త్రములు. ఫస్ట్ది విచిత్రపు నిలువుటంగి, తండ్రి యొక్క ప్రేమ. 2వది దాసుని వస్త్రాలు, నమ్మకత్వం. 3వది ఖైదీ వస్త్రాలు, శ్రమలో ఓర్చుకునే తత్వం. 4వదిగా ఇతరుల సమస్యని నివృత్తం చేసే మనసు. ఇక చివరగా యేసేపుకు ధరించిన 5వ వస్త్రము రాజవస్త్రము. హల్లెలూయా, హల్లెలూయా. 13 సంవత్సరాల క్రితం యేసేపు ఏ విధంగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టిన యేసేపు జీవితం ఎన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంది. అలాంటి యేసేపు జీవితం ఇప్పుడు ఏమైందో తెలుసా? ఫరో రాజు
రాజ వస్త్రాలు ధరింపజేసి, బంగారపు ఉంగరాన్ని ధరింపజేసి, అతని మెడలో గలుసు వేసి, తన పక్కనటువంటి సింహాసనం మీద యోసేపును కూర్చుండబెడితే, యోసేపు ఒక్క ఐగుప్తు దేశానికే ప్రధాని కాదు, ప్రపంచంలో అనేక దేశాలు యోసేపు ద్వారా ఘనత పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. ఫరో యోసేపుకి రాజవస్త్రాలు ధరింపజేసినట్లుగా అయ్యా, పరమందున్న దేవుడు అని నీవు కూడా మా బ్రతుకులో రాజవస్త్రాలు ధరింపజేసుకుని నీ సింహాసనం ఎదురు నిలబడే గొప్ప కృప మాకు అందరికీ దయచేవు. నీ సన్నిధికి వచ్చిన ప్రతి విశ్వాసని పేరు చెప్పిన దీవించి, ప్రాణబిడ్డలందరినీ కూడా క్షమించి, విన్న వాక్యం ప్రతి హృదయ నీరు కట్టి ఫలింపచేయమని, మా జీవితాలను కూడా ఆశీర్వాదకరంగా శుభప్రదంగా నడిపించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.